నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సంతానం పొందడం అనేది ప్రతి మహిళ జీవితంలో అపురూపమైన ఘట్టం. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ద్వారా సంతానం పొందడం సాధ్యమవుతోంది. ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రక్రియ ద్వారా పిల్లల్ని కనే వెసులుబాటు ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఎగ్ ఫ్రీజింగ్ విధానంపై ఓ లుక్కేద్దాం. ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రక్రియను మన దేశంలో చాలా మంది సెలబ్రిటీలు పాటిస్తున్నారు. ఇక తాజాగా ఆ జాబితాలో చేరింది హీరోయిన్ మెహరీన్. తన ఎగ్ ఫ్రీజింగ్ జర్నీను మెహరీన్ ఓ వీడియో ద్వారా వెల్లడించింది. ఈ ప్రక్రియపై మన దేశంలో చాలా మందికి అవగాహన కలిగించేందుకు ఆమె ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కమెంట్లు చేసింది. మెహరీన్, మృణాల్ వంటి యంగ్ హీరోయిన్లు ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడేసరికి ఈ అంశంపై లక్షలాది మందిలో ఆసక్తి మొదలైంది. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఆరోగ్యకరమైన అండాన్ని భద్రపరచుకోవడం. మహిళ యుక్త వయసులో ఉన్నప్పుడే ఈ ప్రక్రియ సాధ్యమవుతుంది. పెళ్లైన తర్వాత ఆ భద్రపరిచిన అండాల ద్వారా పిల్లల్ని కనే సౌలభ్యం పొందడం. ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్న మెహరీన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఎగ్ ఫ్రీజింగ్ జర్నీని వివరించింది. ఎగ్ ఫ్రీజింగ్ అంశం తన వ్యక్తిగత విషయం. ఈ విషయం గురించి అందరికీ తెలియజేయాలా వద్దా అని కొంతకాలం పాటు ఆలోచించాను. తన వంటి వారు ఈ లోకంలో చాలా మందే ఉన్నారని, వారి కోసం ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మెహరీన్ తెలియజేసింది. ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది యువతులు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను అందరికీ తెలియచేయాలని అనుకుంటున్నట్లు మెహరీన్ వెల్లడించింది. తల్లి కావాలనేది నా కల. ఆ పని పూర్తవ్వడానికి ఇంకా చాలా కాలం పట్టొచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాలంటే భయం ఉన్న నాలాంటి వాళ్ళకి ఈ వీడియో ద్వారా ధైర్యం కలిగించాలి అనేది నా ఉద్దేశం అని మెహరీన్ తెలియజేసింది. తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడానికి సహకరించిన తన తల్లికి, ప్రముఖ గైనకాలజిస్ట్ రెమ్మీకి మెహరీన్ ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుత జనరేషన్ కు సంతాన లేమి అనేది సమస్యగా మారింది. పెళ్లైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడం వారికి ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని ఆసుపత్రులకు తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. గుళ్ళు, గోపురాలకు తిరుగుతూ దేవుడిపైనే భారం వేస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవలే చిలకూరు బాలాజీ ఆలయంలో పంచిన గరుడ ప్రసాదం. మరి ఈ గరుడ ప్రసాదం తిన్న వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని గట్టిగా ప్రచారం జరగడంతో లక్షలాది మంది చిలుకూరు చేరారు. గరుడ ప్రసాదం దొరక్కపోవడంతో ఎంతో నిరుత్సాహంతో వెనుతిరిగారు. లక్షలాది మంది ఇటువంటి తిప్పలు పడడానికి కారణం ఎగ్ ఫ్రీజింగ్ మీద అవగాహన లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుత కాలుష్య వాతావరణంలో యువతీ యువకులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. అటువంటి యువతులు ముందు జాగ్రత్త చర్యగా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటే భవిష్యత్తులో వారికి ఎంతో మేలు కలుగుతుంది. పిల్లల్ని కనాలని భావించినప్పుడు కొంతకాలం క్రితం భద్రపరిచిన ఆరోగ్యకరమైన అండాలను వినియోగించడం ద్వారా ఆరోగ్యకర సంతానం పొందేందుకు అవకాశం కలుగుతుంది. సో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.